మేడం అయితే ఇప్పుడు మనకి రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ లుక్ ఈస్ట్ అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు. అసలు లుక్ ఈస్ట్ అంటే ఏంటి? బేసికల్గా ఈస్ట్ హైదరాబాద్ అంటే భువనగిరి, యాదాద్రి టిల్ వరంగల్ హైవే, దట్ ఈస్ కాల్డ్ ఈస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్. సో యూజువల్గా మన హైదరాబాద్, డెవలప్డ్ హైదరాబాద్ అంటే మీకు ఏం గుర్తొస్తుంది? మనకి ఎక్కువగా మనకి బెంగళూరు హైవే కాదు, మనకు హైటెక్ సిటీ అంటే ఐటీ ఇండస్ట్రీ గుర్తొస్తుంది. సో అంటే మనం దట్ ఈస్ వెస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్. పెద్ద పెద్ద కంపెనీస్ కావచ్చు, అమెజాన్, గూగుల్, క్వాల్కమ్, కేపీఎంజీ, పెద్ద కంపెనీస్ అన్నీ ఎక్కడ లొకేట్ అయి ఉన్నాయి? వెస్ట్ హైదరాబాద్లో సెంట్రిక్గా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి లొకేట్ అయినాయి. మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్ కూడా ఐటీ ఎంప్లాయీస్ క్రౌడ్ అంతా ఇక్కడే లొకేట్ అయి ఉన్నారనమాట. సో అండ్ ఎయిర్పోర్ట్ నుంచి ఈజీగా యాక్సెస్ అయ్యే ప్లేస్ కూడా ఇదే. ఓఆర్ఆర్ ఎక్కి చాలా 45 minutes డ్రైవ్ ఆర్ 45 minutes నుంచి 60 minutes డ్రైవ్లో 100% వీళ్ళు వెస్ట్లోకి వచ్చేయగలుగుతారనమాట. వేరాజ్ ఒక ఇన్వెస్టర్ ఎవరైనా, ఒక ఫారిన్ నుంచి ఎవరైనా కంపెనీ వాళ్ళు రావాలన్నా, వాళ్ళు రోడ్ వైజ్, కనెక్టివిటీ వైజ్ ఎయిర్పోర్ట్ నుంచి సిటీలోకి వచ్చి మళ్ళీ ఈస్ట్ వైపుకి వెళ్ళాలి అంటే ఇంట్రెస్ట్ చూపించడానికి తక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. మనం ఈస్ట్లో చూసుకుంటే మనకు ఓన్లీ ఇన్ఫోసిస్ ఒక్కటే ఉంది, కొన్ని టౌన్షిప్సే ఉన్నాయి, అండ్ చెప్పుకోదగ్గగా ఎయిమ్స్ వచ్చింది. అండ్ దెన్ మనకు టెంపుల్ ఈజ్ ఎ డైలీ వాక్ ఇన్ అండ్ గో ఇన్, కాబట్టి పెద్దగా డెవలప్మెంట్స్ లేవు. బట్ రీసెంట్గా రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ భువనగిరి వైపు, ఇవన్నీ కొన్ని అటు సైడ్కి రండి. ఆల్రెడీ ప్రీవియస్ గవర్నమెంట్ కూడా ఈస్ట్ లీప్ పాలసీ అని తీసుకొచ్చింది. అంటే ఈస్ట్ వైపు కూడా రండి, మేము మార్కెట్ ప్రొవైడ్ చేస్తాం, ల్యాండ్స్ ఇస్తామని చెప్తున్నప్పటికీ కూడా తొందరగా సిటీలోకి రావడం, కంపెనీస్ ఎక్కడ యాక్సెసిబుల్గా పెట్టాలి అనే దాని మీద ఇన్వెస్టర్స్ ఎక్కువగా అటు సైడ్ ఇంట్రెస్ట్ చూపించట్లేదు. సో దానికి అనుగుణంగానే లుక్ ఈస్ట్ పాలసీ అనేదాన్ని, లేదా లుక్ ఈస్ట్ అనేదాన్ని తీసుకొచ్చారనమాట. అక్కడ ల్యాండ్ బ్యాంక్ అవైలబిలిటీ కూడా ఉంది కాబట్టి. బట్ అది ఇంకా అంటే అగ్రెసివ్గా పీపుల్ అక్కడికి వెళ్ళాలి అంటే ఇప్పుడు మనకెంత కనెక్టివిటీ ఉందో వెస్ట్కి, అంత కనెక్టివిటీ అక్కడికి రావాలి. ఈస్ట్కి వస్తే 100% వర్కౌట్ అవుతుంది. మేడం అయితే మనం రియల్ ఎస్టేట్లో ఎక్కువగా కనెక్టివిటీ అనే వర్డ్ ఎక్కువగా వింటూ ఉంటాము. సో ఈ కనెక్టివిటీ యొక్క అంటే మనం ఒక ప్లాట్ పర్చేస్ చేసినప్పుడు ఈ కనెక్టివిటీ ఎలా చూసుకోవాలి? అంటే ఎందుకంత ఇంపార్టెన్స్ కనెక్టివిటీకి? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇప్పుడు సిటీలో కూడా తీసుకుందామండి, చాలా వరకు పంచాయతీ లేఅవుట్స్ అండ్ ఇప్పుడు హెచ్ఎండిఏలో కలిసిపోయాయి. ఇప్పుడు కొన్ని మున్సిపాలిటీస్ కూడా హెచ్ఎండిఏ పరిధిలోకి వచ్చేసాయి కదా. ప్లాన్డ్ సిటీ ఎప్పుడు ప్రాపర్ 100 feet రోడ్తో ఉంటుంది, అన్ప్లాన్డ్ సిటీ ఎప్పుడు నారో రోడ్స్తో ఉంటుంది. మనం పెద్ద కార్లు పట్టవు, డ్రైనేజ్ బ్లాక్ అవుతూ ఉంటుంది, వాటర్ ఫ్లో ఉంటుంది, పెద్దగా వర్షాలు వస్తే బిల్డింగ్ మునిగిపోతుంది. ఎందుకు? ఈ రీజన్స్ అన్నీ ఏంటంటే ప్రాపర్గా ప్లాన్ లేకపోవడం అనమాట. అదే కనెక్టివిటీ అనేది ఏంటి అంటే ఆ ప్రాజెక్ట్కో లేకపోతే ఆ ఏరియాకి మనం రీచ్ అవ్వడానికి ఎలాంటి రోడ్ యాక్సెస్ అనేది ఇంపార్టెంట్. నారో రోడ్ ఉందనుకోండి, ఇప్పుడు చూడండి మనం సిటీలో 100 feet రోడ్లో నుంచి వెళ్తూ విలేజెస్కి వెళ్ళేసరికి సింగిల్ లైన్ అయిపోతాం. ఎందుకు? కనెక్టివిటీ సరిగ్గా లేకపోతే. అలా కనెక్టివిటీ ఇంప్రొవైజ్ చేయడం కోసమే మనకు ఔటర్ రింగ్ రోడ్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ప్రపోజ్డ్ రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది, ఫ్లైఓవర్స్ వస్తున్నాయి, మెట్రో వస్తుంది. సో ఎప్పుడైతే మనకు కనెక్టివిటీ బాగుంటుందో ట్రాన్స్పోర్టేషన్ బాగుంటుంది, ఈజీగా ఉంటుంది, పక్క స్టేట్స్ నుంచి రాగలుగుతారు. పక్క కంట్రీస్ నుంచి రావాలంటే మా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉండాలి. సో దానికి అనుగుణంగా కనెక్టివిటీ ఆల్వేస్ ప్లేస్ ఏ క్రూషియల్ రోల్.